అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి. ఈరోజు మరి శుక్రవారం 29వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తనం మనం విన్నారండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావర్తనం మనం చూద్దాం. లేఖన భాగాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు సంతోషంగా బయలు వెళ్ళెదరు, సమాధానం పొంది తోడుకొని పోబడదురు. మీ ఎదుట పర్వతములను మెట్టులను సంగీతనాదం చేయను, పొలములోని చెట్లని చప్పట్లో కొట్టును. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, లేఖన భాగాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మీరు సంతోషంగా బయలు వెళ్ళెదరు, సమాధానం పొంది తోడుకొని పోబడదురు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సంతోషముగా సమాధానం పొందుకొని ఎవరు పోతున్నారు? సంతోషంగా సమాధానము పొందుకొని ఎవరు తోడుకొని పోబడుతున్నారంటే బైబిల్లో కొన్ని విషయాలు చెప్పవచ్చు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఆయన మీరు సంతోషంగా సమాధానం పొందుకొని తోడుకొని పోబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అని అంటే, మొదటి మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పిగొన్న వారులారా నీళ్ల యొద్దకు రండి. ఎవరండి? దప్పిగొన్నవారు. అంటే ఎవరైతే దప్పిగొన్నారో, ఎవరైతే దప్పికతో ఉంటూ వస్తున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దప్పికొని ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమని? మీరు రండి, మీరు ఏ విషయంలో దప్పికొని ఉన్నారు, ఏ విషయంలో దప్పిక కలిగి ఉన్నారు, ఏ విషయంలో దప్పికతో ఉన్నారు, మీరు నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు వస్తే ఏ విషయంలో మీరు దప్పికొన్నారో ఆ విషయంలో మీరు సమాధానం ఉంటుంది, ఆ విషయంలో మీకు సంతోషం కూడా ఉంటుంది. ఇవి రెండు కలిగి మీరు తోడుకొని పోబడతారు. కానీ ఈరోజు ఏ విషయంలో మనం దప్పికొన్నాము, ఏ విషయంలో అయితే మనం దప్పిక కలిగి ఉన్నామో ఆ విషయంలో, అంటే అలసిపోయి దప్పిక కలిగి ఏ విషయంలో అయితే దప్పికతో ఉన్నామో అది దేవుని దగ్గరికి ఉదయకాలం తీసుకొచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు సంతోషం ఉంటుంది, దాని విషయంలో నీకు సంతోషం ఉంటుంది, దాని విషయంలో నువ్వు సమాధానం కలిగి బయటికి వెళ్ళేవారు ఉంటారు. ఇది మొదటిది. కాబట్టి ఎవరైతే దప్పికొన్నారో వారితో మాట్లాడుతున్నాడు. మీరు సంతోషం పొందుకుని తోడుకొని పోబడతారు. మీరు సంతోషం కలిగి సమాధానం పొందుకుని తోడుకొని పోబడుతున్న వారు ఎవరంటే, మొట్టమొదటిగా దప్పికొన్నవారు. వారు ఏదైతే దప్పికొన్నారో, ఏ విషయంలో దప్పికొన్నారో ఆ విషయంలో అలసిపోయి దప్పికొన్నారో ఆ విషయంలో దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు పలాని విషయంలో మేము దప్పికొన్నామని ఒప్పుకున్నప్పుడు వారు సంతోషం పొందుకుని సమాధానం పొందుకుని తోడుకొని పోబడుతున్నారు. మొదటిది. రెండవ విషయాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి వచనం. రోకలు లేనటువంటి వారు అంటే ధనం లేనటువంటి వారు, లేదా ఏదైనా డబ్బు లేనటువంటి వారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే రోకలు లేనటువంటి వారు. రోకలు లేనటువంటి వారు అంటే డబ్బులు. రోకలు వేరు, రోకలు వేరు. రోకలు అంటే దంచేది, రోకలు అంటే డబ్బులు. అంటే రోకలు లేనటువంటి వారు. ఈ రోకలు లేనటువంటి వారు దప్పికొని నీళ్ల కొరకు, ఆహారం కొరకు ఎదురు చూస్తున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా మీ దగ్గర రోకలు లేవు అంటే, మీ దగ్గర సమృద్ధి అయిన రోకలు లేవు, కాబట్టి మీరు నా యొద్దకు రండి, నా దగ్గరకు వస్తే నేను మీకు ఇస్తాను. కాబట్టి మీరు సంతోషంగా సమాధానం పొందుకుని తోడుకొని పోబడతారు. దప్పికొంటున్నారు, మీ దప్పిక తీర్చబడి సంతోషంగా సమాధానంతో కొనిపోబడుతున్నారు. రోకలు లేవు, సమృద్ధైన ధనం పొందుకుని, మీరు సమృద్ధైన ఆహారం పొందుకుని తోడుకొని పోబడుతున్నారు. మీరు నా యొద్దకు రండి, రాకపోతే నేను సంతోషము సమాధానమును మీకు ఇస్తానని పొందుకుని మీరు తోడుకొని పోబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడో విషయాన్ని చూసినట్లయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవాలని భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం ఉండదు. అలాంటి భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు. మీరు ఎంతకాలమని ఇలా ఉంటారు, ఎంతకాలమని ఇలా జీవిస్తారు? నా దగ్గరకు రండి, నా దగ్గరకు వస్తే మిమ్మల్ని సంతోషంగా తోడుకొని పోయేటట్టు చేస్తాను. ప్రియులారా, నా దగ్గరకు రండి. మీరు నా దగ్గరకు వస్తే మీ యొక్క భక్తిహీనమైన మార్గాన్ని మీరు విడిచిపెట్టండి. భక్తిహీనమైన మార్గాన్ని విడిచిపెట్టుకుని దేవుని మార్గంలో నడిచి, మంచి మార్గంలో నడిచి మీరు సంతోషము సమాధానం పొందుకుని తోడుకొని పోండి. ఇప్పుడు మీరు భక్తిహీనమైన మార్గంలో ఉంటుందరా, భక్తిహీనమైన మార్గంలో నడవటం ద్వారా మీకు సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. కుటుంబాలు కలవరాలు, వేదనలు, దుఃఖాలు, బాధలు, వీటన్నిటి కారణం మీరు దేవుని మార్గంలో లేకుండా భక్తిహీనమైన మార్గంలో ఉన్నారు. ఆ భక్తిహీనమైన మార్గాన్ని విడిచిపెడితే సంతోషం, ఆనందం ఉంది, సమృద్ధిగా సమాధానంతో మీరు తోడుకొని పోబడతారు. నా దగ్గరకు రండి అని దప్పికొన్న వారిని, రోకలు లేని వారిని, భక్తిహీనులు ఆయన దగ్గర పిలుచుకుని వారి జీవితాలను బలహీనత తొలగించేసి వారికి ఆ సమాధానము, సంతోషాన్ని ఇచ్చి పంపడానికి పిలుస్తున్నాడు. ఇక్కడ 4వదిగా చూసినట్లయితే రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలోనే ఇంకో మాట ఉంది. దుష్టులు తమ తలంపులు మానవాలను దుష్టత్వంలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు. దుష్టులుగా ఉన్నవారి గురించి మాట్లాడుతున్నారు. మీ తలంపులు సరైనవి కావు,
మీ తలంపులు కరెక్ట్గా లేవు. కానీ మీరు ఏదైతే తలంపులు కలిగి ఉంటారో, ఎట్టి తలంపులు అయితే మీలో ఉంటూ వస్తున్నాయో మీ తలంపులు తీసివేసుకోండి, మీ తలంపులు మార్చుకోండి. మీరు దుష్టులుగా ఉండి దుష్ట తలంపులు కలిగి ఉండటం ద్వారా నా తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. కానీ యేసు ప్రభు వారి యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది అంటే ఆయన తలకి, అంటే నా తలకి అంటే నాది కాదు, ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడింది? ఎందుకు పెట్టబడిందంటే దుష్టుడి యొక్క తలంపులు మనం కలిగి ఉన్నాం. ఆ దుష్టుల తలంపులు మనం విడిచిపెట్టుకుంటే ఆ ప్రభు వారు కలువరిశిలలో ఆయన ఏదైతే తలకు ముళ్ళ కిరీటం గుచ్చబడి ఆ గుచ్చబడిన ముళ్ళ ద్వారా కారిన రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని దుష్టుని తలంపులు కడిగి పవిత్రపరిచి ఇప్పుడు ఆయన బిడ్డలుగా చేసుకుని ఆయన సమాధానం, ఆయన సంతోషాన్ని మనకిచ్చి తోడుకొని పోయే వరకు సిద్ధపరుస్తున్నాడు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా? రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టే. దేవుని వాక్యం ప్రియులారా, ఆయన సంతోషం సమాధానం ఎవరు తోడుకొని పోతున్నారంటే 5వ మాట, యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి వచనంలో నీళ్ళొద్దకు రండి. నీళ్లు లేనటువంటి వారు, నీళ్ళు లేని వారు అంటే ఎవరండి? నీళ్ళు లేనంటే దప్పికొంటున్నటువంటి వారు కానీ, లేదా నీళ్లు లేని వారంటే ఇంకేంటి? జీవజలం లేనటువంటి వారు, జీవజలపు ఓటలు లేనటువంటి వారు. కానీ ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే జీవం లేనటువంటి వారు. ఒక మాటలో చెప్పాలంటే జీవం లేని వారు ఆయన దగ్గరకు వస్తే ఆ జీవజల పోటైన యేసు ప్రభువును పొందుకుని ఆయన కలువరిశిలలో కార్చిన రక్తం ద్వారా మనం కడగబడి మనలో ఏదైతే లోపం ఉందో దాన్ని తొలగించి జీవం లేని మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన జీవాన్ని, యేసు ప్రభువు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగిలేయడం ద్వారా ఆయన జీవం ఏదైతే ఉందో ఆ జీవాన్ని మనం పొందుకొని సంతోషంగా సమాధానంతో తోడుకొని పోబడతాం. అక్కడ ఆ జీవం మనకి ఇవ్వడం కొరకై ఆయన రమ్మంటున్నాడు. తప్పికొన్న వారిని, రోకలు లేని వారిని, ఇంకా చూసినట్లయితే భక్తిహీనుల్ని, దుష్టుల యొక్క తలంపులు కలిగిన వారిని, జీవం లేని వారిని నా దగ్గరకు రండి, నా దగ్గరకు రండి. మీరు ఎలాంటి వారైనా నా దగ్గరకు రండి, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య లేరు నా యొద్దకు రండి అని మత్తయి సువార్త 11:28 అంటున్నాడు. నా యొద్దకు రండి. ఆయన యొద్దకు వస్తే తప్పికొన్న నీకు సమృద్ధిగా దాహం ఇవ్వబడుతుంది, రోకలు లేని నీకు సమృద్ధి ఉంటుంది, భక్తిహీనమైన మార్గంలో ఉన్న నీవు సరైన మార్గంలో నడిపించబడతావు, దుష్ట తలంపులు కలిగి నీవు దేవుని యొక్క ఆలోచనలు కలిగి నడిపించబడతావు, జీవం లేని నీవు జీవం కలిగి నడిపించబడతావు, జీవం కలిగిన వాడిగా ఉంటూ వస్తావు. కానీ అటు జీవాన్ని అటు అనుభవాన్ని నీకు ఇవ్వడం కొరకై యేసు ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రండి నా దగ్గరికి, నేను మీకు ఇస్తా. మీకు సంతోషం, మీకున్న ప్రతి బలహీనత బాధలు తొలగించి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి మిమ్మల్ని తోడుకొని పోతాను అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళే మనం ఓ రోజు పరలోక రాజ్యానికి కూడా వెళ్ళాలి. సంతోషంతో సమాధానంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ సంతోషం లేకుండా, సమాధానం లేకుండా దేవుని రాజ్యానికి వెళ్తే ఓ రోజు నష్టపోతావు. కానీ ఇప్పుడే ఆ సంతోషం, సమాధానం లేని జీవితం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకుంటే ఓ రోజు దేవుని రాజ్యాన్ని సంతోషంగా వెళ్ళేవారు ఉంటాం. అటు సంతోషాన్ని మనం కలిగి ఉంటాం కొరకై ప్రభు మన సాయం చేయను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు, మీరు సంతోషంతో సమాధానంతో తోడుకొని పోబడతారన్నారు. ఆ మాట మా జీవితాల్లో నెరవేర్చండి. మేము తప్పికొన్నాం తండ్రి, మేము నీళ్ళు లేని వారికి ఉన్నాం, రోకలు లేని వారికి ఉన్నాం తండ్రి, మా జీవితాల్లో జీవం లేని వారికి ఉంటూ వస్తున్నాం. కాబట్టి ప్రభు భక్తిహీనమైన మార్గంలో దుష్ట తలంపులు కలిగి ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించి మిమ్మల్ని మీ దగ్గరికి తీసుకుంటున్నారు. కాబట్టి మేము మీ దగ్గరకు వస్తున్నాం. మాలో తప్పులు బలహీనతలు ఉంటే క్షమించి మీ రక్తంతో కడిగి మీ యొక్క సమృద్ధైన దీవెనతో మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామములో మీ సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చి మమ్మల్ని తోడుకొని పోమని, ఈ లోకం నుండి కూడా మీ సంతోష సమాధానం ఇచ్చి మమ్మల్ని తోడుకొని పోమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తలాడు.